ఈరోజు మంచి దమ్మున్న చాయ్ రెసిపీ, అలాగే స్ట్రీట్ సైడ్ ఉల్లి సమోసాని ఎలా చేస్తారో పర్ఫెక్ట్గా చూపిస్తానండి. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. మంచిగా వేడివేడి టీ, అలాగే కరకరలాడే సమోసాతో వాన చూస్తూ తింటే ఆ లెక్కే వేరు. ఏమంటారు? కానీ టీ స్ట్రాంగ్గా లేకపోయినా, సమోసా ఆ టయానికి దొరక్కపోయినా ఇవి మిస్ అవుతాం కదా. అలా కాకుండా ఉండాలంటే ఇంట్లోనే వీటిని ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ టీ కోసం ముందుగా ఒక స్టీల్ గిన్నెని తీసుకుని ఇందులో 2 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. ఈ టీ మనకి కరెక్ట్గా ఇద్దరికి వస్తాయండి. ఇప్పుడు ఒక పల్చటి క్లాత్ కానీ లేదా కొత్త కర్చీఫ్ కానీ తీసుకుని ఇప్పుడు ఈ క్లాత్ని చేతులతో మధ్యలోకి ఇలా అదిమి చుట్టూ ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గిన్నె నుంచి ఈ క్లాత్ సపరేట్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ మీలో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, చెఫ్ శివనాగ్ పెట్టేది టీయేనా లేక ఇంకేదైనా చూపిస్తున్నాడా అని. ఈ వీడియో చివరిదాకా చూస్తే టీని ఇలా కూడా పెడతారా అని మీకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్లోకి 3 టీ స్పూన్ల టీ పౌడరు, అలాగే కొన్ని అల్లం ముక్కలు, కొద్దిగా చెక్క, లవంగాలు, యాలకులు, 1 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకుని ఇందులోకి పావు వంతు వాటర్ని పోసుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న క్లాత్తో కూడిన గిన్నెని ఇందులోకి అమర్చుకోవాలి. ఇప్పుడు పైనుంచి మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ప్రతి రెసిపీని సులభం చేసి అందరికీ అందుబాటులో ఉండే పద్ధతిని వెతికి మరీ మీ ముందుకు నేను తెచ్చే ప్రయత్నం మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్, హైప్ ఇవ్వండి. మీరు ఇలా చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుని ఇప్పుడు 5 మినిట్స్ చల్లారిన తర్వాత కుక్కర్లో పెట్టుకున్న గిన్నెని బయటికి తీసుకుని స్లోగా మనం కట్టుకున్న క్లాత్ని ఓపెన్ చేస్తే ఆవిరి మీద వచ్చిన టీ డికాషన్ కింద మనకి రెడీగా ఉంటుందండి. ఈ డికాషన్ అంతా మనం ఆవిరి మీదే తయారు చేస్తాం కాబట్టి టీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. మసాలా ఫ్లేవర్స్ అంతా కుక్కర్లోనే ఉంటాయి కాబట్టి ఈ డికాషన్తో మనం టీ తయారు చేస్తే టీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వచ్చిన డికాషన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో 2 గ్లాసుల పాలని పోసుకోవాలి. ముందు చెప్పినట్లుగా ఈ టీ ఇద్దరికి సరిపోతాయండి. ఇందులోకి 3 టీ స్పూన్ల షుగర్ని కూడా వేసుకుని పాలని బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరుగుతున్న పాలల్లోకి మనం ముందుగా తయారు చేసుకున్న డికాషన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సార్లు పొంగొచ్చేంత వరకు ఈ టీని మరగనిస్తే చాలండి. దమ్కా చాయ్ లేదా కుక్కర్ టీ రెడీ అయినట్లేనండి. కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్స్లో ఈ దమ్కా చాయ్ అనేది చాలా ఫేమస్ అయిందండి. ఒకప్పుడు కొన్ని టీ స్టాల్స్లోనే ఈ దమ్కా చాయ్ దొరికేది. ఇప్పుడు చాలా చోట్ల దొరుకుతుంది. ఈ దమ్కా చాయ్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూశారు కదా. ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ కొంచెం కష్టంగా అనిపించిన టీ తాగినాక దీని స్పెషాలిటీ ఏంటో తెలుస్తుంది. ఇలా 2 సార్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ టీని గ్లాసులోకి సర్వ్ చేసుకోవాలి. ఇదే ఛాయ్తో పాటు స్ట్రీట్ ఫుడ్స్లో దొరికే ఇంకో పాపులర్ స్ట్రీట్ ఫుడ్ ఐటెం ఉల్లి సమోసా. ఇది మాత్రం ఆంధ్ర సైడ్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూసేద్దాం. సమోసా తయారీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు మైదాని బౌల్లోకి వేసుకోవాలి. అలాగే అరకప్పు గోధుమ పిండిని కూడా దీనిలోకి వేసుకోవాలి. దీనిలోకి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ అంతా పిండిలో బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల సమోసాలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా దీనిలోకి వాటర్ యాడ్ చేసుకుని మనం పిండిని తయారు చేసుకోవాలి. పిండి రెడీ అయిన తర్వాత ఒక పావు గంట పాటు పిండిని పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ తయారీ కోసం ముందుగా ఒక బేసిన్లో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. దీనిలోకి క్యాబేజీ ముక్కలను వేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే అరకప్పు క్యాబేజీ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పావు కప్పు క్యారెట్ ముక్కలు, అరకప్పు నానబెట్టి ఉడికించుకున్న బఠానీలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, అటుకుల్ని వేసుకోవాలి. కొద్దిగా పసుపు,
రుచికి సరిపడినంత ఉప్పు, కారం, గరం మసాలా, టేస్ట్ కోసం కొద్దిగా పంచదార వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న స్టఫింగ్ని పక్కన పెట్టుకోవాలి. సమోసా తయారీ కోసం ముందుగా కొద్దిగా పిండిని జల్లుకొని ఒక పిండి ముద్దను తీసుకుని ఈ పిండి ముద్దని చపాతీలాగా బాగా సన్నగా ఒత్తుకోవాలి. ఇలా సన్నగా బాగా పెద్దగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న చపాతీని ప్యాన్ మీద వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అది సన్నటి సెగ మీదే కాల్చుకోవాలి. ఇలా పూర్తిగా కాలకుండానే ఈ చపాతీల్ని తీసేసుకోవాలి. ఇలా హాఫ్ డన్ చేసుకున్న చపాతీలని లైన్లో పెట్టుకొని ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. ఈ సమోసా పట్టీస్నన్నిటిని ఇలా లైన్లోకి పెట్టుకోవాలి. ఇవి రెడీమేడ్గా కూడా దొరుకుతాయి మనకి బయట. ఇప్పుడు ఒక సమోసా పట్టీ ఒకటి తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా మడవాలి. ఇలా మడుచుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా మడుచుకొని మైదాలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్చర్ని ఇలా రాసుకోవాలి. ఇలా రాసిన తర్వాత అతికించాలి. ఇప్పుడు బాగా వేడివేడిగా కాగిన నూనెలోకి ఒక్కొక్క సమోసాని వదులుకోవాలి. ఈ సమోసాలని సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సమోసాలని నూనెలోంచి తీసేసుకోవాలి. చూశారు కదా ఈ దమ్కా చాయ్ మరియు ఉల్లి సమోసాలని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.